ఏదైతే మొన్న ఒక కేసు వచ్చిందో రాజమండ్రిలో రచ్చ అయింది, హైదరాబాద్లో రచ్చ అయింది ఆ కేసు పైన. చోటు ఆ రోజు ఊర్లోనే ఉన్నాడు. చోటుకు ఒక ఫోన్ చేసి ఉంటే చోటు మీకు చెప్దుడు. ఎఫ్ఐఆర్లో కూడా ఎవరో గర్ల్ ఫ్రెండ్ కోసం ఎవరో వస్తే స్నేహితుడి కోసం లవర్ ఇరుక్కున్నాడను ఇగో ఇట్లాంటి వార్తలు వినిపించినాయి. ప్రేయసిని చూసుకుంటేనే పెళ్లి కదా సార్ చేసుకుంటాను, వాళ్ళ బ్రదర్ని ఇరికించి నేను అంత చేయాల్సిన అవసరమే ఉంది. దాన్ని బురద జల్లారని కూడా నేను అన్న, కానీ ఇట్స్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ నేను అనుకోవడం. పర్సన్ హూ గాట్ అరెస్టెడ్ ఇన్ దిస్ కేస్ ఆయన మీ పేరు చెప్పడం జరిగింది. అందులో చోటు అనే అతను మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీరు నా మీద నింద వేయండి. మీకు ఏమైనా పడదా ఆయనకి? మీకు నన్ను చంపేసినా నేను బాధపడిపోయాను, ఎందుకంటే నాతో పోతుంది, నా క్యారెక్టర్ని చంపుతున్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. అయితే ఈరోజు చాలా డిఫరెంట్గా ఒక సబ్జెక్ట్ పైన చేయబోతున్నాం. చోటు పైన రీసెంట్గా ఒక ఇష్యూ రేజ్ అయింది. ఏదైతే మొన్న ఒక కేసు వచ్చిందో రాజమండ్రిలో రచ్చ అయింది, హైదరాబాద్లో రచ్చ అయింది ఆ కేసు పైన. మీకు ఒక సామెత ఉంటుంది, నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టొచ్చేస్తుంది అని చెప్పేసి. తప్పు చేశాడా లేదా అనేది చోటు ఆ రోజు ఊర్లోనే ఉన్నాడు. చోటుకు ఒక ఫోన్ చేసి ఉంటే చోటు మీకు చెప్దుడు. అంటే యాక్చువల్గా ఈ ఇష్యూలో చాలా కొంచెం కన్ఫ్యూజన్ అయితే డెఫినెట్లీ ఉంది. అక్కడ ఏదో ఎవరో గర్ల్ ఫ్రెండ్ కోసం అని చెప్పి ఇట్లా ఏదో ఒక ఇష్యూ నడిచింది మొత్తం మీద. ఎఫ్ఐఆర్లో కూడా ఎవరో గర్ల్ ఫ్రెండ్ కోసం ఎవరో వస్తే స్నేహితుడి కోసం లవర్ ఇరుక్కున్నాడను ఇగో ఇట్లాంటి వార్తలు వినిపించినాయి. అది ఏంటి అనేది నువ్వే చెప్పాలి సరిగ్గా. దాన్ని బురద జల్లారని కూడా నేను అన్న, కానీ ఇట్స్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ నేను అనుకోవడం. చోటు అనే అతని మీద ఎఫ్ఐఆర్ లేదు. చోటు అనే అతను ఆ యొక్క సీసీ ఫుటేజ్లో మీరు ఏదైతే ఉన్నారో అని ఆరోపిస్తున్నారో సీసీ ఫుటేజ్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అందులో చోటు అనే అతను మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీరు నా మీద నింద వేయండి. సో పోలీసులను అడిగి సీసీటీవీ ఫుటేజ్ వారం కష్టపడి సంపాదించుకొని ఫోన్లో తీసుకొచ్చి ఆల్రెడీ నాకు చూపించిండు. ఏదైనా ఒక పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ఫస్ట్ ఫోన్ సీజ్ చేస్తారు. అవును. సో నా ఫోన్ హ్యాపీగానే మాట్లాడుతున్నాను, నా ఫోన్ నేను నాతోనే ఉంది, నేను కూడా రాజమండ్రిలోనే ఉన్నాను. అయితే దీనికి నీకు సంబంధం లేదా అని అడిగితే నాకు క్వశ్చన్ ఒకటే, దీనికి నాకు సంబంధం లేదు, నా పాత్ర లేదు, నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నా పేరు ప్రస్తావించబడింది. కానీ అంటే పర్సన్ హూ గాట్ అరెస్టెడ్ ఇన్ దిస్ కేస్ ఆయన మీ పేరు చెప్పడం జరిగింది. ఎస్. మరి ఆయన ఎందుకు చెప్పినట్టు మీ పేరు? ఆయనకి ఏమైనా కక్ష? అది మీరు అతన్ని అడగాలి. ఆయనకి ఏమైనా కక్ష? మీకు ఏమైనా పడదా ఆయనకి? మీకు నన్ను చంపేసినా నేను బాధపడిపోయాను, ఎందుకంటే నాతో పోతుంది, నా క్యారెక్టర్ని చంపుతున్నారు. క్యారెక్టర్ అంటే అమ్మతో సమానం. అమ్మ వాల్యూ అందరికీ తెలుసు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది కూడా క్యారెక్టర్ లాంటి అమ్మని బతికించండి. ఈ రోజున చోటు ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాడు. చోటుకి ఏ ఒక్క క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదే. చోటు ఇంతకుముందు ఇలాంటి ఎటువంటి కేసుల్లో కూడా తను ఇన్వాల్వ్ అయ్యలేడే. సో ఎక్కడైనా సరే క్లీన్ చిట్. ఓకే. సో ఎస్, మీరు ఏదైతే అన్నారో ఆ విషయాన్ని మాట్లాడి దాన్ని స్ప్రెడ్ చేసి దానిపైన గాసిప్ చేసి మీ ఇంట్లోకి బాధ కలిగేలాగా, మీ ఇంట్లో బాధపడేలాగా మా మదర్ ట్రోలింగ్స్ కానీ ఓన్లీ వాటర్ తాగుతూనే ఆమె అట్లా కన్నీళ్లు కార్చడం, వాటర్ తాగడం, అంతే. ఇంతకు మించి ఇంకొకటి ఏం లేదు. సో దయచేసి నా తల్లి కన్నీళ్ళకి అందరూ కూడా కారణమయ్యారు. ఎగ్జాక్ట్లీ. సో డెఫినెట్లీ ఒక్క విషయం మాత్రం చెప్తా, కేవలము ఎవరినైతే అరెస్ట్ చేసిండ్రో ఆ పర్సన్ ఈయన పేరు చెప్పడం వల్ల ఈయన పేరు అక్కడ వినిపిస్తుంది. సో ఆ విధంగా వినిపించడం వల్ల బాగా ట్రోల్ అయ్యింది. మీరు కూడా అందులో ఉన్నారు. కానీ అది ఎంత బాధని కలిగిస్తుందో ఒక ఫ్యామిలీకి అనే విషయం ఎవ్వరు చూడరు, ఇంకొకటి పట్టించుకోరు. వాళ్ళు ఏమన్నారంటే, ఇలా సో కాల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కార్లో ఒకరిని ఇరికించడానికి అని చెప్పేసి గాంజా పెట్టారు. పెట్టి అది మీకోసమే పెట్టామని చెప్తున్నారు. ఓకే. ఇందులో మీ పాత్ర ఎంత అని అడిగారు. నేను అన్నాను, సార్ పెట్టింది వాళ్ళు, అడగాల్సింది వాళ్ళని. నా కోసం పెట్టారు అని అంటే నా కోసం ఎందుకు పెడతారు అంటే, ఇట్లా నీకు ఏదో ప్రేయస్ ఉంది అని చెప్పేసి. సార్ మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, నిజంగా హైదరాబాద్లో నాకు ఎవరైనా ప్రేయస్ ఉంటే నాకు చూపించండి సార్, నేనే చూస్తాను. నాకైతే ఏ ప్రేయసీ లేదు, అండ్ నాకు అంత టైం కూడా లేదు. అయినా రాజమండ్రిలో ఉండి నేను ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఒక ప్రేయస్ని చూసుకుంటేనే పెళ్లి కదా సార్ చేసుకుంటాను, వాళ్ళ బ్రదర్ని ఇరికించి నేను అంత చేయాల్సిన అవసరమే ఉంది. ఆ సస్పెక్ట్ ఉన్నాడు. ఇప్పుడు అతని పేరు కనుక నేను చెప్తే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మదర్కి అసలు హెల్త్ బాగాలే.
ఓకే. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి ఇట్లా జరిగింది ఏంటి అని వాళ్ళ మదర్ ఫీల్ అవుతారు. ఇప్పుడు ఒక తల్లి కన్నీళ్ళు ఎట్లా ఉంటాయి అనేది ఫలానా మనిషి అయితే అరెస్ట్ అయి ఉన్నారు కదా ఆల్రెడీ. ఉన్నారండి. అయితే ఒక తల్లి కన్నీళ్ళు చూసి ఉన్నాను కాబట్టి ఇంకొక తల్లి ఏడిస్తే ఎట్లా ఉంటుంది అనేది ఆ పెయిన్ నేను నాకు తెలుసు. సో ఈరోజు ఏదో నా మీద ఎవరో బురద చల్లారు, నా మీద ఏదో నింద వేశారని ఈ నిందను తీసుకెళ్ళి నేను ఇంకొకరి మీద వేయాలని చూడట్లే. నేను ఒకటే మాట్లాడుతున్నా, నాలో తప్పు లేదు, నా క్యారెక్టర్ని చంపకండి, నా క్యారెక్టర్ని అయితే మాత్రం అస్సలు చంపకండి. సో నా దగ్గర అయితే ఆధారాలు రిక్వెస్ట్, నిజంగా ట్రోల్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఈయన పైన గాసిప్ చేసేవాళ్ళు కానీ ఈ ఇష్యూని ఇంకా 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 పెద్దగా చేస్తూ దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలని చూసే వాళ్ళందరికీ కూడా ఆయన ఒక మంచి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అది ఫ్యామిలీకి సంబంధించిన విషయం అంత పెద్దగా వెళ్ళిపోయింది కాబట్టి ఫ్యామిలీని ఇబ్బంది ఒకవేళ నిజంగా ఆయన సస్పెక్టే అయినా, ఒకవేళ నిజంగా ఆయన తప్పే చేసినా కూడా డెఫినెట్లీ పోలీసు వాళ్ళు వదలరు, చూసుకుంటారు. చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది కాబట్టి దాంట్లో డౌట్ లేదు. బట్ ఇప్పటికీ ఆయన చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఇక్కడ కూర్చొని చెప్తున్నది ఏంటి అని అంటే, నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు కాబట్టి నా ఫోన్ నా దగ్గర ఉంది, నేను బయట ఉన్నా, ఆల్రెడీ ఆ విషయంలో ఎవరినైతే అరెస్ట్ చేయాలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ట్రోల్స్ ఏవైతే వస్తున్నాయో, సీసీటీవీ ఫుటేజ్ కూడా మీకు చూపించారు కదా ఇందాక, సో ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ఇన్ని ప్రూఫ్స్ చూపించిన తర్వాత కూడా నా పైన ట్రోల్స్ అనేవి ఆగుతలేవు అన్న విషయాన్ని ఎస్ఐ గారితో కూడా మీరు ఆల్రెడీ ఇందాక మాట్లాడున్నారు. ఎస్. అయితే ఎప్పుడైతే ఆ కేసుని ఫైల్ చేసిండ్రో ఓ పలానా రోజు, ఆ రోజే నేను అదే ఎస్ఐతో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ చోటు వచ్చిన తర్వాత లేదు అదే పర్సన్తో కావాలంటే నేను మాట్లాడిచ్చి చూపిస్తా, మీరు మాట్లాడండి అని చెప్పేసి అన్నారు. సో డెఫినెట్లీ ఆయనతో మాట్లాడితే తెలిసింది ఏంది అని అంటే, ఎవరైతే అరెస్ట్ అయినారో ఆ వ్యక్తి ఈయన పేరు తీయడం వల్ల ఈయన దాంట్లో రచ్చయి కూర్చున్నాడు. బట్ అంతే తప్పితే ఈయనని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడానికి మా దగ్గర ప్రూఫ్స్ ఏవీ లేవు, ఈయన ఎక్కడా కూడా పార్టిసిపేట్ చేసినట్టుగా మా దగ్గర ప్రూఫ్స్ లేవన్న విషయం మాత్రం చెప్పడం జరిగింది. తప్పు చేయకుండా చేసినా అని సమాజం అంతా కూడా కూస్తున్నా కూడా దాన్ని కాదు నేను చెయ్యలేదు అని విత్ ప్రూఫ్స్ నువ్వు ముందుకి వచ్చి చూపించాలి అని చెప్పి నీ బాధని ఓవర్కమ్ చేసుకొని నీ ఫ్యామిలీని సంజాయించుకొని నువ్వు ఇక్కడ దాకా వచ్చి ఈ ఎఫర్ట్ ఏదైతే చేసినో ఇది తప్పకుండా నీకు హెల్ప్ చేస్తుంది అని నేను కూడా అనుకుంటున్నా. థ్యాంక్ యూ. హెల్ప్ చెయ్యాలని కోరుకుంటున్నా కూడా. ఎందుకంటే నిజంగా ఇన్నసెంట్ ప్రజలు ఎప్పుడు బాగుండాలి, వాళ్ళు ఇట్లా బదనాం కావద్దని మనం అందరం కోరుకుంటాం కదా. సో అందుకోసమే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక్కడి వరకు వచ్చి సుమన్ టీవీ నాకు ఉంది అని నువ్వు నమ్మి వచ్చినావు కదా. లేదు వీళ్ళైతే చూపిస్తారు ఉన్నది ఉన్నట్టుగా, నేను చెప్పింది మాట్లాడినట్టుగా చూపించే సత్తా వీళ్ళకి మాత్రమే ఉంది అని చెప్పేసి మా దగ్గరకు వచ్చినందుకు, మమ్మల్ని నమ్మినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.